ఈ వారం ఎలిమినేషన్సే లేవంటున్నారు. ఈ వారం నామినేషన్స్లో 6 కంటెస్టెంట్స్ ఉండగా 6లో ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. ఓటింగ్ లిస్ట్లో 6వ స్థానంలో ఇటు దివ్య, అలాగే ఫ్రైడే రోజు తనుజ దివ్య మధ్య గొడవ. ఆ గొడవకి కారణం మొత్తానికైతే భారీ టీఆర్పీ వచ్చినట్టు తెలుస్తుంది. ఇటు దివ్యను సేవ్ చేసేందుకు గేమ్ రూల్స్ చేంజ్ చేసినట్లు టాక్ వస్తుంది. దివ్య కోసం ఎలిమినేషన్ లిస్ట్లో సంచన పేరుని పెట్టారా? ఇటు పవర్ అస్త్రాలో సంచనాను సేవ్ చేశాడు ఇమాన్యుయల్. సో మొత్తం మీద ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. 11వ వారం ఇంకా హార్డ్లీ ఒక 3-4 వారాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కసారిగా ఇప్పుడు గేమ్ చేంజ్ అవ్వబోతుందా? ఉన్న కంటెస్టెంట్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? రీసెంట్ టైమ్స్లో మనం వీక్ 10 కనుక మనం చూస్తే కనుక ఇటు ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒక్కసారి హౌస్కి విజిట్ చేయడం, వెళ్ళడం, ఇదంతా హడావిడి జరిగింది. బట్ ఇప్పుడు గేమ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. తనుజకున్న ఫాలోయింగ్ని బేస్ చేసుకొని బిగ్ బాస్ ఏమైనా రూల్స్ మారుస్తున్నారా? ఇటు సంచనాని మరి ఎలిమినేషన్ లిస్ట్లో పెట్టడానికి రీజన్స్ ఏంటి? సో మొత్తం మీద బిగ్ బాస్లో పెను మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై అసలు కామన్ మెన్, చూసే ఆడియన్స్, వ్యూవర్స్ ఏమనుకుంటున్నారు? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, బిగ్ బాస్కి సంబంధించిన రూల్స్ని ఏమన్నా చేంజ్ చేస్తున్నారా? ఇటు తనుజాని సేవ్ చేసి సంచనాని ఎలిమినేషన్లో పెట్టడం, ఇటు ఇమాన్యుయల్ తన పవర్స్ని యూజ్ చేయడం, ఇదంతా ఏంటి, ఎలా చూడాలి? ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు అంటే గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ హిస్టరీలో రాని టీఆర్పీ రేటింగ్ వచ్చిందనేది ఒక చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సీజన్ మహా ఇది ఇంకొక 4 వారాల్లో కంప్లీట్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సంచలనమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ఊహించని ట్విస్టులు జరుగుతున్నాయి. నెక్స్ట్ అంటే 11వ వారం ఇది కంప్లీట్ అవబోతోంది ఈ రోజుతో. సో ఈసారి ఎలిమినేషన్ పై వ్యూవర్స్ లో కూడా ఒక డిస్కషన్ జరుగుతోంది. కళ్యాణ్, ఏమంటే కనుక ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే ఒక ఉత్కంఠ. ఈ తరుణంలోనే బిగ్ బాస్ గేమ్ రూల్స్ ని మార్చేసినట్టు షాక్ అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది అనే ఒక చర్చ జరుగుతుంది. కారణం ఇమాన్యుయల్ తన అంటే అందరి దగ్గర కూడా ఒక్కొక్క పవర్ అస్త్ర అనేది మనం మధ్యలో చూసాం. ఇంకా చెప్పాలంటే మధ్యలో యాడ్ అయిన ప్లేయర్స్ కూడా కొన్ని పవర్ అస్త్రాలు వచ్చాయి. దాని తర్వాత స్వాప్ అయింది, కొంతమంది ఇచ్చేయడం జరిగింది, కొంతమంది కోల్పోవడం జరిగింది. ఇటువంటి క్రమాన్ని మనం చూసాం. సో అలా కొంతమంది కంటెస్టెంట్ల దగ్గర ఒక పవర్ అనేది రిజర్వ్ చేయడం జరిగింది. సో ఆ రిజర్వ్ పవర్ ని వాళ్ళు ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. సో బిగ్ బాస్ సీజన్ 9 11th వీక్ ఇది. నామినేషన్స్ లో 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. కళ్యాణ్, అలాగే భరణి, ఇమాన్యుయల్, డెమోన్ పవన్, సంజన గల్రాణి, దివ్య, నిఖిత వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ 6లో కళ్యాణ్కి ఆల్రెడీ బహుశా బిగ్ బాస్ టాప్ 3లో ఉండొచ్చని ఒక చర్చ ఉంది. భరణికి సంబంధించి తను కూడా మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మళ్ళీ వచ్చాడు కాబట్టి తను ఉండే అవకాశం ఉంటుంది అంటే ఒకటి. ఇంకోటి ఉంది, ఇమాన్యుయల్ తన గేమ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు కాబట్టి తను ఉండొచ్చని. డెమోన్ పవన్, ఈ 4 గురించి కూడా కాస్త స్ట్రాంగ్ గానే ఉంది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని డిస్కషన్ జరిగినప్పుడు సంజన గల్రాణి అండ్ దివ్య వీళ్ళిద్దరూ కూడా కాస్త నాట్ వీక్ కంటెస్టెంట్స్ అనడానికి లేదు కానీ బట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయినప్పటికీ కూడా ఉన్న వాళ్ళు ది బెస్ట్ అవర్ అనుకున్నప్పుడు ఆడియన్స్ పిక్ చేసుకున్న క్రమంలో అన్ఫార్చునేట్లీగా ఇక్కడ సంజన గల్రాణి లీస్ట్ పర్ఫార్మర్ గా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ సిచ్యువేషన్ లోని సంజన గల్రాణి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పవర్ హౌస్ గా అంటే పవర్ అస్త్ర గురించి మాట్లాడుకుంటున్న క్రమంలోని ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు ఓటు వేశారు. ఓటు సేవ్ చేయడానికి వాడికి భారీ ఎత్తున ఓటింగ్లు పడ్డాయి. అయితే ఇమాన్యుయల్ సేవ్ చేశాడు అనేది ఇక్కడ జరుగుతున్న చర్చ సోషల్ మీడియా వేదికగా. ఎందుకంటే సండే ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడ్ ఆల్రెడీ షూట్ జరుగుతూ ఉంటుంది, లేకపోతే అయిన సందర్భం ఇదంతా ఉంటుంటుంది. అయితే సంజన గల్రాణి డేంజర్ జోన్ లో ఉన్నారు. ప్రేక్షకుల ఓటింగ్ అనేది ఆ ట్రెండ్ ప్రకారం ఇద్దరిలో ఎవరైనా ఒకరు తప్పకుండా బయటకు వెళ్లాల్సిన అవకాశం ఉంటుంది. అయితే శుక్రవారం ఎపిసోడ్ లో దివ్య తనుజ మధ్య ఒక ఘర్షణ జరిగింది. అది చాలా తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది అంటూ ఒక చర్చ జరిగింది. అంటే వాళ్ళిద్దరూ కొట్టుకునే సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. ఆ ఫైట్ అలా వాళ్ళిద్దరి మధ్య రప్చర్ అనేది ఆ వీక్ లో కనిపించింది, ఆ ఎపిసోడ్ లో కనిపించింది. అది బాగా ఫెచ్ అయింది వ్యూవర్షిప్ అనేది బయట వినిపిస్తున్నమాట. సో ఈ ఫైట్ మాత్రమే కాదు సోషల్ మీడియా కూడా షేక్ చేస్తుంది. రైట్ సచిన్, మీరు ఒక్కసారి లైన్ లో అలానే ఉండండి. ఇటు ఒక కామెంట్ కూడా వచ్చింది, తనుజాకి ఓటు వేయడం వేస్ట్, వరస్ట్ గేమ్, ఎప్పుడు ఏడుపు,
ఇటు బిగ్ బాస్ షోలో తనుజకి సపోర్ట్ చేస్తున్నారు, క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి ఇటు ఆడియన్స్ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరెవరైనా మాట్లాడాలనుకున్నా, మీ అభిప్రాయాలను వ్యక్తపరచాలనుకున్నా కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. ఇటు తనుజకి మరి రూల్స్ రీరైట్ చేసి మరి బిగ్ బాస్లో ఉంచుతున్నారా, సంజనాని ఇటు ఎలిమినేషన్ రౌండ్లో లిస్ట్లో పెట్టడం ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. కింద ఉన్న నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఎస్, నా కొలీగ్ సచిన్ లైన్లోనే ఉన్నారు, సచిన్తో మాట్లాడి తెలుసుకుందాం ఇంకా. ఎస్ సచిన్, ప్లీజ్ కంటిన్యూ. బట్ మనం అన్నట్టుగా ఆ ఒక్క ఎపిసోడ్ తనుజ, సంజన గల్రాని అండ్ దివ్య, నిఖిత వీళ్ళ ముగ్గురు పేర్లకు సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఆ ఎపిసోడ్ ఆ ఫైట్ సీన్ కేవలం హౌస్ మాత్రమే కాదు, సోషల్ మీడియాని కూడా పూర్తిగా షేక్ చేసేస్తుంది. ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ టీఆర్పీ ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ క్రమంలో చూసుకుంటే దివ్య ఎలిమినేట్ చేస్తే సీజన్కు పెద్ద దెబ్బ పడుతుంది. అంటే మిగిలిన 4 వారాల మీద కూడా ఇబ్బంది ఉంటుంది. సో ఈ వ్యూవర్షిప్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని భావించింది. సో నో ఎలిమినేషన్ ప్లాన్ అమల్లోకి వచ్చింది అనేది వినిపిస్తున్నమాట. సో సాధారణంగా నార్మల్ కూడా రూల్స్ ప్రకారం అయితే 6th పొజిషన్లో దివ్య ఎలిమినేట్ కావాలి. అయితే దివ్యాను కాపాడడానికి గేమ్ రూల్స్ చేంజ్ చేశారట. ఇది మాట. అంటే దివ్యాను కాపాడడానికి గేమ్ రూల్స్ చేంజ్ చేశారంట. ఈ అంట అనే పదం ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. అలాగే కదా అభిమానులు కూడా పూర్తిగా అభిమానుల అంచనాన్ని పూర్తిగా మార్చేశారంట. ఇది ఒకటి ఉంది. అయితే డేంజర్ జోన్ లో దివ్య, నిఖిత, సంజన గల్రాని ఉండడంతో ఇమాన్యుయల్ పవరాస్త్ర అనేది కీలకంగా మారింది ఇక్కడ. సో తన దగ్గర మారింది, ఆ మారిన క్రమంలోనే ఉపయోగించాడు. ఇలా ఈ అంట అనే పదాన్ని బేస్ చేసుకుని డిస్కషన్ గట్టిగా జరుగుతోంది. ఈ టైంలోని నాగార్జున ఇమాన్యుయల్ని క్వశ్చన్ చేస్తూ పవరాస్త్ర ఎవరిని సేవ్ చేయడానికి ఉపయోగిస్తావు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారట. సో కాస్త కన్ఫ్యూజ్డ్గానే ఇమాన్యుయల్ కాస్త మాట్లాడుతూ సంజన కోసం అని చెప్పాడట. సో ఈ ఒక్కటే సెషన్తో అన్ని లెక్కలన్నీ తారుమారిపోయాయి. ఎందుకంటే సంజన ఎలిమినేషన్ నుంచి బయటపడడంతో పాటు దివ్యను కూడా బిగ్ బాస్ సేఫ్ జోన్లోకి మార్చేశారు. ఇలా ఆ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఉంటే నెక్స్ట్ 4 వీక్స్లో ఒక ఇంట్రెస్టింగ్గా బస్ అయ్యే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ సంజన గల్రాని తను చాలా ఫియర్స్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది, చాలా ఫియర్స్గా అటాక్ ఇచ్చేస్తూ ఉంటుంది. గతంలో అంటే మాధురి వాళ్ళు అప్పుడు ఆ ఎలిమినేషన్ ఉన్నప్పటి నుంచి, అంటే వాళ్ళు ఉన్నప్పటి నుంచి తను ఏదైనా మాట్లాడితే ఇష్యూ చినికి గాలివాన్గా మారుతూ ఉంటుంది. అది ఒకసారిగా ట్రిగ్గర్ అవ్వచ్చు, వ్యూవర్షిప్ని గ్రాప్ చేయొచ్చు. ఇప్పుడు సంజన ఎలిమినేట్ అయిపోయినా అండ్ దివ్యాకి సంబంధించి కూడా అంటే మాధురి కావచ్చు, అంతకన్నా ముందు ఒక 2-3 ఎలిమినేషన్ గురించి మాట్లాడుకునే క్రమంలో వాళ్ళ ఉంటే కనుక ఫియర్స్ అటాక్ ఉండేది. ఫియర్స్ అటాక్గా వాళ్ళు ఇచ్చేవారు. వాళ్ళు వ్యూవర్షిప్ని గ్రాప్ అంటే అలా ఒక విధంగా చెప్పాలంటే వ్యూవర్షిప్ని గ్రాప్ చేసేవాళ్ళు. సో అటువంటి పర్సన్స్ ఇప్పుడు లేరు. సో సమ్వాట్ ఇక్కడ సంజన గల్రాని, దివ్య, నిఖిత వీళ్ళిద్దరు మాత్రమే కాస్త కాంపిటీషన్లో అంటే ఆ వ్యూహాన్ని అలా హోల్డ్ చేయడంలో వాళ్ళ గేమ్ ఉంది అనేది